ఫ్రెండ్స్, ఒకరోజు ఈ చిన్న కుర్రాడు ఫుట్బాల్ ఆడుతూ ఉండగా పొరపాటున బంతి ఒక మనిషిని తాకుతుంది. ఆ మనిషి చేతిలో ఉన్న సిగరెట్ పక్కనే ఉన్న ఎండిపోయిన గడ్డిగూడ్లో పడిపోతుంది. మొదట చిన్నగా పొగవచ్చి కాస్తగా పెద్దదై చూస్తుండగానే పూసుతో చేసిన గుడిసెకు మంటలంటుకుంటాయి. ఇది పెద్ద ప్రమాదంగా మారుతుందని కుర్రాడికి అర్థమైపోయింది. వెంటనే బంతిని ఎట్టుకుని అక్కడి నుంచి పరుగు తీస్తుంటాడు. రోడ్డుకి వచ్చి వెళుతున్న ఒక ట్రక్కును ఆపాడు. కాని ఆ ట్రక్కు ఎక్కడికి వెళుతుందో అతనికి అస్సలు తెలియదు. కొంతసేపటికి అతను ఒక తెలియని చిన్న పట్టణంలో దిగుతాడు. ట్రక్కు దిగిన వెంటనే ఒక వ్యక్తి వచ్చి అతని చేతిలోని ఫుట్బాల్ అడుగుతుంటాడు. కుర్రాడు ఇవ్వనని చెప్పాడు. కాని ఆ మనిషి బలవంతంగా అతన్ని తీసుకెళ్తుంటాడు. అక్కడ ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. వాళ్ల బంతి పగిలిపోతుంది. అందుకే కుర్రాడి బంతి వాళ్లకు కావాలి. మ్యాచ్లోకి కుర్రాడు దిగిన క్షణం నుంచి అందరూ షాక్. అతను ఆడుతున్న ఆట చూస్తే పీలే లాంటి లెజెండ్ ప్లేయర్ ఆడుతున్నట్టే ఉంటుంది. అతని టాలెంట్ చూసి అక్కడున్న జనమంతా చప్పట్లు కొట్టారు. ఆ క్షణంలోనే కుర్రాడికి తన భవిష్యత్తు అక్కడే కనిపించింది. అందుకే ఆ పట్టణంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. బ్రతకడానికి ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు. ఖాళీ సమయాల్లో సముద్ర తీరంలో ప్రాక్టీస్ చేస్తుంటాడు. మైదానంలో ఆటగాళ్లు ఆడుతుంటే అతనికి ఉత్సాహం ఆగేది కాదు. బంతి చేతికి తీసుకుని తన అద్భుతమైన స్కిల్స్ చూపించేవాడు. అలా ఒకరోజు ఓ విదేశీ స్కౌట్ కళ్లల్లో పడ్డాడు. ఈ కుర్రాడు ఫుట్బాల్ ఆడటానికే పుట్టాడు అని అతనికి పక్కా నమ్మకం వచ్చింది. వెంటనే అతన్ని ఒక క్లబ్బుకి పరిచయం చేస్తుంటాడు. కుర్రాడి ఆట చూసిన కోచ్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. టీంలోకి తీసుకుంటాడు. కానీ మొదట సబ్స్టిట్యూట్ గా మాత్రమే పెట్టాడు. కుర్రాడు కోచ్ దగ్గరకు వెళుతుంటాడు. ఆ కళ్లల్లో ఆడాలనే తపన స్పష్టంగా కనిపించింది. స్కౌట్ కూడా కోచ్ కి సైగ చేశాడు, ఈ కుర్రాడికి ఛాన్స్ ఇవ్వండి అని. చివరికి కోచ్ ఒప్పుకున్నాడు. జెర్సీ వేసుకుని తన అధికారిక డెబ్యూ కోసం మైదానంలోకి అడుగుపెట్టాడు. మైదానంలోకి దిగిన కొద్దిసేపటికే తన రిథం పట్టేస్తాడు. అదిరిపోయే ఆట చూపించాడు. చివరికి ఒక పవర్ఫుల్ షాట్ తో టీంకి విజయం తెచ్చిపెడతాడు. స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగిపోతుంది. మీకు తెలుసా ఆ కుర్రాడెవరో?